అవును బుల్లబ్బాయ్, మనందరి మనసులు గెలిచిన సీత ఈ కృష్ణమూర్తి లక్ష్మణ కూతురే. అసలు పేరు అమృత. అమ్మా అమృత, కొద్ది రోజుల క్రితం మిస్టర్ వికాస్ అని ఉరిశిక్ష పడ్డ ఖైదీ యాక్సిడెంట్లో చనిపోతే మీరే పోస్టుమార్టం చేశారు కదా? అవును, ఆ పోస్టుమార్టం రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఆ రోజు వికాస్ బాడీ నుజ్జునుజ్జు అయిందని ఫ్యామిలీ మెంబర్స్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని సరిగ్గా చూడలేదు. మీకు గుర్తుందా? డాక్టర్ రాయుడు గారు సడన్ గా సైలెంట్ అయ్యారేంటి? శర్వాణి గారు, అయిపోయిన పోస్టుమార్టం కేసుల గురించి మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈ జాబ్ కొంచెం డిఫరెంట్ కదా. అఫ్కోర్స్, ప్రొఫెషన్ పరంగా ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కాదనను. కానీ ఈ కేస్ చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఆ రోజు మీరు చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన ఖైదీ వికాస్ బ్రతికే ఉన్నాడు, తెలుసా? ఇది లాస్ట్ మంత్ ఢిల్లీలో ఉన్న ఒక హోటల్లో రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్. మీరు పోస్టుమార్టం చేసిన వికాస్, ఇప్పుడు మీరు చూసిన వికాస్ ఒక్కరే కదా? చెప్పండి డాక్టర్, ఆ రోజు వికాస్ శవాన్ని పోస్టుమార్టం చేస్తే వీడెలా బ్రతుకున్నాడు? ఇప్పుడు మీకేం కావాలి శర్వాణి గారు? మీరు పోస్టుమార్టం చేసిన బాడీ వికాస్ది కాదు కదా? వికాస్ది కాని బాడీని పోస్టుమార్టం చేసి అది వికాస్దని సర్టిఫై చేశారు. అవునా కాదా? ఎందుకలా చేశారు? ఎవరు చేయమన్నారు చెప్పండి. శర్వాణి గారు, వికాస్ బ్రతుకున్నాడో చచ్చాడో మాకనవసరం. ఆ రోజు బాడీ వికాస్దే, పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చాం అంతే. ఏ ప్రూఫ్ తో సర్టిఫై చేశారు? ఉన్న ప్రూఫ్స్ తోనే. అర్థమైందా? యూ హౌ డేర్ యూ! ఒక డాక్టర్ నన్నే కొడతావా? నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నేను ముందు కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఇది నా స్టైల్. శర్వాణి గారు,
మీరేదో పొరపడ్డారు. నా ప్రొఫెషన్లో నేను ఎప్పుడు తప్పు చేయలేదండి. నాకేమీ తెలియదండి. నన్ను విడిచిపెట్టండి. నీకెలా తెలియకుండా ఉంటుంది? డాక్టర్, నిజం చెప్పు. జరిగింది చిన్న విషయం కాదు. తప్పించుకున్నవాడు మామూలు వాడు కాదు. ఉరి శిక్ష పడ్డ ఖైదీ. నువ్వు చేసింది చాలా పెద్ద నేరం. నిజం చెప్పు. మీరు నన్ను కొట్టినా చంపినా నాకేమీ తెలియదు శర్వాణి గారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకేమీ చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండి. బాగా భయపడినట్టున్నారు. మంచినీళ్ళు తాగండి డాక్టర్. మేడం ఇన్వెస్టిగేషన్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇంటరాగేషన్ చాలా వైలెంట్గా ఉంటుంది. మీరు తట్టుకోలేరు. అందుకే అసలు నిజం చెప్తే మీకు మంచిది, మాకు మంచిది. ఏమంటారు రాయుడు గారు? నాకు తెలియదని చెప్తున్నాను కదా. ఏంటి బెదిరిస్తున్నారా? చంపేస్తారా? నా సంగతి మీకు తెలీదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిని. అల్లా తప్పకండి అనుకుంటున్నారా? నువ్వెవడైతే నాకేంట్రా కోన్ కిస్క గొట్టం. మేడం, వీడేదో పెద్ద పోటుగాళ్ళ బిల్డప్ ఇస్తున్నాడు. ఆ సమ్మెడతో వీడి బెండు తీయండి. అప్పుడు దారికి వస్తాడు. పట్టుకో నరసింహ. నన్నేం చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలిపెట్టండి. నాకేం తెలియదు. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. వదిలేండి. ఈ చెయ్యే కదరా నన్ను వదిలిపెట్టండి. రిపోర్ట్ రాసింది. చెయ్యి మీద ఇంకా సమ్మెట పోటు పడలేదు డాక్టర్. చెయ్యి కంటే తల మీద పోటు వేస్తే నిజం బయటకొస్తుందని నా అభిప్రాయం. చెప్తాను చెప్తాను నిజం చెప్తాను. పోస్ట్ మార్టంలో ఏం జరిగిందో మొత్తం నిజం చెప్తాను. నన్ను విడిచిపెట్టండి. మీకు దానం పెడతాను. ఇందులోనా తప్పేమీ లేదు. అంతా జైలునే చూసుకున్నాడు. శర్వాణి గారు, నన్ను వదిలేయండి. వాట్? జైలర్ గారా? అవును మేడం.
అడ్వాన్స్ గా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విక్కీ. నువ్వు వస్తావని అనుకోలేదు తెలుసా. నేను ఎక్కడున్నా వచ్చి నీ బర్త్డేకి 2 రోజుల ముందే విషెస్ చెప్తానని ప్రామిస్ చేశాను కదా. థ్యాంక్ యూ విక్కీ. 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం. లంచ్ ఇంటికి ఆర్డర్ చేశాను. చిలిపి. ఏంటి పెయింటింగ్ స్టాండ్ తెచ్చావు? నీ ఫోటో ట్రై చేద్దామని తీసుకొచ్చాను. నా ఫోటో ఆల్రెడీ ఇక్కడ పర్మనెంట్ గా ఉంటే మళ్ళీ ఇక్కడ ఎందుకు రావాలి? చిలిపి. అయ్యో, వికాస్ పగ ఎప్పుడు తీరుతుందో, నా డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలీదు. డాడీ, హలో డాడీ. అమ్మా రవలి. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నానమ్మా.
ఇండియా ఎప్పుడు వస్తున్నారు డాడీ? నీ బర్త్డేకి మీ డాడీ ఎక్కడున్నా వస్తాడు కదమ్మా. డాడ్, ఈ బర్త్డేకి నాకు మీరిచ్చే స్పెషల్ గిఫ్ట్ ఏంటి? వికాసమ్మా. డాడీ, నా మాఫియా వెల్ విషర్స్, పొలిటికల్ లీడర్స్ అందరి సమక్షంలో నీ బర్త్డే గ్రాండ్ గా చేస్తానమ్మా. ఆ రోజే నువ్వు వికాస్ ఉంగరాలు మార్చుకుంటారు. ఆ క్షణమే వికాస్ నా అల్లుడని అనౌన్స్ చేస్తానమ్మా. నా తర్వాత నా వారసుడిగా మాఫియా కింగ్ మేకర్ వికాసే అని అనౌన్స్ చేస్తానమ్మా. అమ్మ రవలి, నా అల్లుడు వికాస్ తోటి ఒకసారి మాట్లాడాలి. ఫోన్ ఇవ్వమ్మా. ఈ గుడ్ న్యూస్ వికాస్ తో కూడా చెప్తాను. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదమ్మా. డాడీ, వికాస్ ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? బెంగళూరుకు వెళ్ళాడు డాడీ. ఎందుకు? అక్కడేం పని? అమృత మీద పగ తీర్చుకోబోతున్నానని చెప్పి వెళ్ళాడు. 1 మంత్ అయింది, ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా చేయలేదా? ఫోన్ టచ్ లో ఉన్నాను డాడీ. అమ్మా రవలి, నాకెందుకో వికాస్ ప్రమాదంలో పడబోతున్నాడని డౌట్ గా ఉందమ్మా. నువ్వు వెంటనే ఫోన్ చేసి నేను ఇండియా వచ్చేసరికి వికాస్ మన ఇంట్లో ఉండాలని చెప్పమ్మా. అర్థమైందా? అలాగే డాడీ. వికాస్ కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. చెప్పు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు వెయిట్ చేయి. హలో, విక్కీ, నేను రవళిని. హాయ్ రవలి, నువ్వా? ఎలా ఉన్నావు? నీ మీద కోపంగా ఉంది. ఏంటి? నా మీదే? నాకే కాదు, డాడీకి కూడా కోపంగా ఉంది. ఏమైంది రవలి? ఇందాక డాడీ సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. ఏం చెప్పారు? ఎల్లుండి డాడీ ఇండియాకు వస్తున్నారు. ఆ టైంకి నిన్ను ఇంట్లో ఉండమన్నారు. వికీ, ఎందుకు ఏంటి అని నన్ను అడగొద్దు. నువ్వొస్తున్నావు అంతే. రవలి ప్లీజ్, అమృత మీద పగ సాధించడానికి బెంగళూరు వచ్చానని చెప్పాను కదా. అవన్నీ నాకు తెలీదు వికీ. నువ్వెల్లుండి ఇంట్లో ఉంటున్నావు. దట్స్ ఆల్. బాయ్. ఇక్కడ అమృత మీద పగ క్లైమాక్స్కి వచ్చే టైంలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి? ఈరోజు నిశ్చితార్థం జరిగితే ఆ తర్వాత అమృతను ఒక ఆట ఆడిద్దాం అనుకుని నేను ప్లాన్డ్గా వస్తే మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి? ఇప్పుడేం చేయాలి?
ఇక్కడి నుంచి ఢిల్లీకి నేను సడన్గా ఎలా వెళ్ళగలను? అసలు ఇంత అర్జెంటుగా ఆయన సింగపూర్ నుంచి ఇండియాకి ఎందుకు వస్తున్నాడు?